నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రములో 144 రకాలైనటువంటి కాలసర్ప దోషాలు ఉంటాయి. ఈ 144 రకాల కాలసర్ప దోషాల్లో ప్రధానంగా 12 రకాలైన కాలసర్ప దోషాలు ఉంటాయి. అయితే కాలసర్ప దోషాన్ని పోగొట్టుకోవాలంటే రాశిని బట్టి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. సహజంగా 100కి 90% జాతకాల్లో కాలసర్ప దోష ప్రభావం ఉంటుంది. ఈ కాలసర్ప దోషం ఉన్నప్పుడు వృత్తిపరంగా ఎదగలేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, మొండి బాకీలు వసూలు కాకపోవటం, కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మూలం జాతకంలో కాలసర్పదోషం ఉండటమే. కాబట్టి ఎలాంటి కాలసర్పదోషం ఉన్నా దాన్ని పోగొట్టుకోవటానికి మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి పరిహారం చేసుకోవాలి. అప్పుడు కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జన్మరాశి లేదా నామరాశి మేషరాశి అయిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడు మంగళవారం పూట ఆవ నూనెతో తయారు చేయబడిన పదార్థాలు సునకాలకు ఆహారంగా వేయాలి. అలాగే పక్షులకు గింజల ఆహారంగా వేయాలి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడతారు. అలాగే జన్మరాశి కానీ నామరాశి కానీ వృషభ రాశి అయిన వాళ్ళు, అంటే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఆవ నూనెతో తయారు చేయబడిన పదార్థాలు వీలైనప్పుడల్లా ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. దానివల్ల కాలసర్పదోషం తగ్గుతుంది. అలాగే జపమాలికలలో చందనపు మాలిక అని ఉంటుంది. ఈ చందనపు జపమాలికను మెడలో ధరిస్తే వృషభ రాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడతారు. అలాగే జన్మరాశి కానీ నామరాశి కానీ మిథున రాశి అయిన వాళ్ళు గణపతిని గరికతో పూజిస్తూ ఉండాలి. పక్షులకు వీలైనప్పుడల్లా గింజల ఆహారం వేస్తూ ఉండాలి. దీనివల్ల కాలసర్పదోషం తొలగిపోతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా పుట్టలో పాలు పోస్తూ ఉంటే ఈ దోషం తగ్గిపోతుంది. పేదవాళ్ళకి దుప్పట్లు దానం ఇస్తే కూడా ఈ దోషం నుంచి బయటపడవచ్చు. జన్మరాశి కానీ నామరాశి కానీ సింహరాశి అయిన వాళ్ళు, సింహరాశిలో జన్మించిన వాళ్ళు మినుములతో తయారు చేయబడిన గారెలు సునకాలకు వీలైనప్పుడల్లా ఆహారంగా వేస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా సరే సూర్య నమస్కారాలు చేసిన వెంటనే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలు నీళ్లు కలిపి రావి చెట్టు మొదట్లో పోయాలి. ఇది చేసుకుంటే సింహరాశి వాళ్ళు ఎలాంటి కాలసర్పదోషం ఉన్నా బయటపడతారు. కన్యారాశి వాళ్ళు కాలసర్పదోషం పోవాలంటే సునకాలకు తీపి పదార్థాలు ఆహారంగా వేయాలి. అలా చేస్తే కాలసర్పదోషం నుంచి బయటపడతారు. అలాగే దర్భమాలిక అని ఉంటుంది. జపమాలికలలో దర్భమాలిక ఉంటుంది. అంటే దర్భలతో ఒక జపమాలిక తయారు చేస్తారు. ఆ దర్భ జపమాలిక ధరిస్తే కన్యారాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి బయటపడతారు. తులారాశి వాళ్ళైతే వీలైనప్పుడల్లా పక్షులకు పావురాలకు గింజల ఆహారంగా వేస్తూ ఉండాలి. మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా వినటం చెయ్యాలి లేదా చదవాలి. ఇలా చేస్తే కాలసర్పదోషం నుంచి బయటపడవచ్చు. వృశ్చిక రాశి జన్మరాశి కానీ నామరాశి కానీ అయిన వాళ్ళు, అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు గణపతికి లడ్డూలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. వీలైనప్పుడల్లా చిన్నపిల్లలకి చెరకు ముక్కలు పంచిపెడుతూ ఉండాలి. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడతారు. అలాగే ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు, అంటే పేరును బట్టి కానీ లేదా జన్మజాతకాన్ని బట్టి కానీ ధనుస్సు రాశి వచ్చిన వాళ్ళు గురువారం పూట ఎండిపోయిన కొబ్బరికాయ ముక్కలు సాయిబాబా మందిరంలో ఉన్న ధునిలో వేస్తూ ఉండాలి. దీనివల్ల అన్ని కాలసర్పదోషాలు తొలగిపోతాయి. దీంతోపాటు దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా శనగలు పంచిపెట్టాలి. సాయినాథుడి మందిరంలో ధుని మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా దేవాలయం దగ్గర తాళింపు పెట్టిన శనగలు గురువారం పూట పంచిపెడుతూ ఉంటే కూడా కాలసర్పదోషం తొలగిపోతుంది. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే గోమయం, ఆవు పేడ నుంచి తయారు చేయబడినటువంటి విభూతిని ధారణ చేయాలి. గోమయం నుంచి వచ్చినటువంటి భస్మాన్ని ధరిస్తే మకర రాశి వాళ్ళ కాలసర్పదోషం సంపూర్ణంగా తొలగిపోతుంది. అలాగే వీలైనప్పుడు శివాలయంలో సాయంకాలం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉండాలి. దీనివల్ల కూడా ఈ దోషం తొలగిపోతుంది. కుంభరాశి వాళ్ళైతే, అంటే పేరును బట్టి కానీ జన్మజాతకం బట్టి కానీ కుంభరాశి వచ్చిన వాళ్ళు వీలైనప్పుడు చలివేంద్రాలకు నీటి కుండలు దానంగా ఇవ్వాలి. లేదా దాహంతో ఉన్న వాళ్ళకి మీ చేత్తో నీళ్ల కుండలు ఇవ్వాలి. అలా ఇస్తే అన్ని రకాలైన కాలసర్పదోషాలు తొలగిపోతాయి. చివరగా మీనరాశి, పేరును బట్టి కానీ జన్మజాతకం బట్టి కానీ నామరాశి లేదా జన్మరాశి మీనరాశి వచ్చిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎక్కడైనా దేవాలయం దగ్గర 11 మందికి అన్నదానం చేయాలి. దానివల్ల కాలసర్పదోషం తొలగిపోతుంది. కాబట్టి 100కి 90% జాతకాలలో కాలసర్పదోషం ఉంటుంది. 144 రకాల కాలసర్పదోషాల్లో ఏదో ఒక కాలసర్పదోషం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు
జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఈ పరిహారం చేసుకుంటే సంపూర్ణంగా కాలసర్పదోషాలు తొలగిపోతాయి. కాలసర్పదోషాలు పోగొట్టే 2 శక్తివంతమైన మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు. అసలు రోజు స్నానం చేశాక ఆ 2 మంత్రాలు 21 సార్లు చదువుకుంటూ ఉంటే అన్ని కాలసర్పదోషాలు తొలగిపోతాయి. ఆ మంత్రాలు ఏంటంటే ఓం అస్తీక మాతాయై నమః, ఇది మొదటి మంత్రం. ఓం జరత్కారు ప్రియాయై నమః, ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు కూడా మానసాదేవికి సంబంధించినటువంటి మంత్రాలు. మానసాదేవి గురించి సామవేదంలో చెప్పారు. సమస్త సర్పాలకు కూడా అధిదేవత, అందుకే మానసాదేవికి సంబంధించిన ఈ 2 మంత్రాలు చదువుకుంటే 144 రకాల కాలసర్పదోషాలు తొలగిపోతాయి. కాబట్టి రాశిని బట్టి పరిహారం చేసుకుంటూ ఏ మంత్రాలు జపించుకుంటే కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం అస్తీకమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.